సో రేపు బిగ్ బాస్ లో ఉన్న అమర్ కి ఒక డిష్ ఏదైనా సర్ప్రైజింగ్ గా పంపించాలి అని అన్నారు. ఎప్పుడు ఫేవరెట్ నేను చేసే చికెన్ మ్యాజిక్ పులుసు అన్నమాట. ఫేవరెట్ తమ్ముడు అమర్దీప్ చౌదరి అన్నమాట. సో బిగ్ బాస్ హౌస్ కి మనం పంపించబోతున్న చికెన్ మ్యాజిక్ పులుసు ఇదే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదేష్ను. సో అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా చాలా చాలా బాగున్నాము. అండ్ బిగ్ బాస్ చూస్తున్నారు కదా, చూస్తూ ఉంటే టాప్ 5 లో ఎవరు ఉంటారు అని మీరు అనుకుంటున్నారో కమెంట్స్ లో తెలియజేయండి. అండ్ నేనైతే ఆబ్వియస్ గా నెంబర్ 1 లో టాప్ 1 లో మా తమ్ముడు అమర్ ఉండాలని నేను అనుకుంటాను. సో రేపు బిగ్ బాస్ లో ఉన్న అమర్ కి ఒక డిష్ ఏదైనా సర్ప్రైజింగ్ గా పంపించాలి అని అన్నారు. తేజు అయితే తనకి కొన్ని డిషెస్ ఏవో పంపిస్తున్నాను అని చెప్పింది. బట్ తనకి ఎప్పుడు ఫేవరెట్ నేను చేసే చికెన్ మ్యాజిక్ పులుసు అన్నమాట. పంపిస్తే బాగుంటుంది అని నాకు అనిపించి తనకి ఇష్టమైన చికెన్ మ్యాజిక్ పులుసు నేను చేస్తున్నాను. అండ్ అమర్ గురించి మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు కదా. అండ్ టాప్ 1 లో వాడు ఎందుకు ఉండాలి, టాప్ 5 లో ఎందుకు ఉండాలి, అండ్ తన గురించి వచ్చిన నెగిటివ్ పాజిటివ్ ట్రోల్స్ వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను. అది వంట స్టార్ట్ చేస్తూ కూడా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అందరూ చేసినట్టే మనం కూడా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో చికెన్ మ్యాజిక్ పులుసు అనేది భీమవరం స్టైల్ చాలా బాగా చేస్తారంట, నేను నేర్చుకున్నాను. సో దీంట్లో కొంచెం ఆయిల్ పడుతుంది, ఒక 1/2 kg చికెన్ కాబట్టి. నేను చాలా సార్లు చేసినప్పుడు ఈ రెసిపీ డీటెయిల్స్ గురించి చెప్పమని అడిగారు కాబట్టి కొంచెం డీటెయిల్డ్ గా నేను చెప్తున్నా. సో దీంట్లో ఏంటి అని అంటే కొంచెం ఈ పచ్చిమిర్చి చీలికలు అండ్ ఉల్లిపాయ మనం ఇలాగా కోసుకున్నది వేస్తున్నాను. సో ఈ ఆనియన్స్ అనేవి కూడా ఎలా అంటే కచ్చాపిచ్చాగా కొంచెం మెత్తపడితే చాలు. దాని తర్వాత వాష్ చేసుకున్న చికెన్ దీంట్లో వేయాలి. సో ఇది కొంచెం మెత్తపడేలోపు అమర్ గేమ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అండ్ రెగ్యులర్గా అయితే మేము వాచ్ చేస్తూ ఉంటాము. బట్ కొన్నిసార్లు 24/7 వాచ్ చేయడం కుదరనప్పటికీ ఎవ్రీ సాటర్డే అండ్ సండే కూడా మేము చూడడం అనేది జరుగుతుంది అన్నమాట. అండ్ దాంట్లో చాలా వరకు నాగార్జున గారు చెప్పిన విషయాలన్నీ కూడా తను పాజిటివ్గా తీసుకుని తన గేమ్ని మార్చుకోవడం అనేది జరిగింది. అండ్ ఇప్పటి వరకు ఇన్ని వీక్స్ వరకు కూడా మీరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అమర్ తరపు నుంచి, తేజు తరపు నుంచి అండ్ మా తరపు నుంచి చాలా చాలా థ్యాంక్ యూ. ఈ బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా కదా, సో చాలా ఉల్టా పుల్టాగా జరిగాయి. దాంట్లోనే మనకి బిగ్ బాస్ విన్నర్ అవ్వడానికి 15 days ముందే మనకి ఓటింగ్స్ అనేవి ఓపెన్ చేశారు. సో ఎవ్రీ డే కూడా మీరు ఓట్ చేయొచ్చు. ఇప్పటి వరకు మీరు ఎలా చేశారో అలాగే డబల్ ట్రిపుల్ గా మీరు తన్ని ఓట్ చేసి విన్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. సో ఇలా ఉన్నప్పుడు కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ వీడియో మీ అందరికి కొంచెం ఏదో కొత్తగా ఉంది. ఎప్పుడు నేను సిద్ధుతో వంటలు చేస్తాను కాబట్టి నేను ఎప్పుడు చేసేదాన్ని కాదు. సో ఇప్పుడు అనుకుంటాడు సిద్ధు కూడా, అంటే మీ తమ్ముడు కోసం చేస్తావు నువ్వు వంటది, మిగిలింది అయితే నేను చెయ్యాలా ఎప్పుడు అని చెప్పి. నేను కొంచెం కరివేపాకు అలా వేస్తున్నాను అనమాట. సో దాని తర్వాత చికెన్, బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే బోన్లెస్ చికెన్ చాలా బాగుంటుంది చికెన్ మ్యాజిక్ పులుసుకి. మాక్సిమం మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోనే ఇది మగ్గాలి. సో ఇప్పుడు లైట్గా పసుపు వేసుకున్నాం. సో ఈలోపు ఏంటంటే ఒక డిష్లో నేను 1/2 kg చికెన్కి 500 grams కర్డ్ తీసుకున్నాను నేను. సో అది గడ్డలు లేకుండా ఇలాగ ఒకసారి మనం చిలుక్కోవాలి. దీంట్లో మనం సాల్ట్ అండ్ పసుపు, చిటికెడు పసుపు వేసుకోవాలి. సాల్ట్ మాత్రం మీరు చూసుకొని వేసుకోండి. దీంట్లో కొంచెం అండ్ తర్వాత చికెన్లో కూడా కొంచెం ఉంటుంది కాబట్టి ఎక్కువ అవ్వకుండా కొంచెం సరిపడగా వేసుకోవాలి. అదే మెయిన్ ప్రాసెస్ అన్నమాట, ఉప్పు ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా చూసుకోవడానికి. సో ఇదైతే కలిపి పక్కన పెట్టేస్తా. ఈ లోపు నేను
దీంట్లో మనం కారం అనేది యూజ్ చేయకూడదు, పచ్చిమిర్చి పేస్ట్ మాత్రమే యూజ్ చేయాలి. కారం మాత్రం అస్సలు వాడకండి, ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఇది అయిపోయాక కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు నేను కర్రీలోకి, అప్పుడు ఇంకా కొంచెం వాటర్ వచ్చి ఇంకా బాగుంటుంది. సో దీంట్లో లైట్గా సాల్ట్ అండ్ పెరుగులో కూడా లైట్గా సాల్ట్. ఇది కొంచెం టైం పడుతుంది కర్రీ, ఎందుకంటే సిమ్లోనే చేస్తున్నాం కాబట్టి. వాటర్ వచ్చేసిన తర్వాత అది మనము ఇదవుతూ ఉంటుంది. సో ఇప్పుడు దీనికి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి, చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం చికెన్ అనేది పెరుగులో నానబెడతాము, దానివల్ల కొంచెం ఎక్కువ స్పైస్ అనేది ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి. నేనైతే దీనికి కేవలం ఒక 4 to 5 చిల్లీస్ మాత్రమే యూజ్ చేస్తున్నా పేస్ట్ చేయడానికి. పచ్చిమిర్చి ఘాటు మామూలుగా లేదు. ఇది తిన్న తర్వాత మా తమ్ముడు అమర్లో కూడా అంతే ఘాటుగా రావాలి గేమ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఈ చికెన్ ఏదైతే చూస్తున్నారో దీనికి చాలా అదృష్టం, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుంది అన్నమాట. సో ఒక స్పూన్ తో నేను పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా వేసేస్తున్నా. సో ఇక్కడ మీరు చికెన్ చూస్తే దీంట్లో కొంచెం వాటర్ అనేది ఉంది. ఈ వాటర్ అంతా మగ్గేంత వరకు చికెన్ని కొంచెం రోస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి చికెన్ మజ్జిగలోకి వేసినప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఇది చాలాసార్లు రాసి అమ్మ తర్వాత అమర్ వీళ్ళిద్దరూ కూడా బాగా అడిగేవారు నన్ను, స్కెడ్యూల్కి ఒకసారి చికెన్ మజ్జిగ పులుసు ఎప్పుడు చేసుకొస్తావా అని. అమ్మ అక్క ప్లీజ్ అక్క చికెన్ మజ్జిగ పులుసు కావాలని అమరు. సో ఇలా జరిగేదన్నమాట అప్పుడు. బట్ ఏదేమైనా కూడా జానక్ కలగం లేదు, డేస్ అన్నీ కూడా నేను చాలా మిస్ అవుతూ ఉన్నాను. సీరియల్ అయిపోయి కొంచెం ఎక్కడికైనా బయటికి వెళ్దాం అది అని అనుకునేటప్పటికి ఇద్దరికి కూడా బిగ్ బాస్ ఆఫర్ అనేది వచ్చింది. ఆ ఇద్దరు ఎవరు, అమర్ అండ్ ప్రియాంక. సో అమర్ని మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు, ప్రియాంకని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని కూడా చాలా మంది అడిగారు. ప్రియాంక నామినేషన్స్ లో ఉన్నప్పుడు నేను ఓట్ అనేది చేశాను, అండ్ అమర్ నామినేషన్స్ లో ఉన్నప్పుడు కూడా నేను ఓట్ చేశాను. కానీ ఎంత ఏదేమైనా కూడా ఎవరు ఉన్నా నాకు ఇష్టమైన పర్సన్స్కే నేను ఓట్ వేస్తాను. అండ్ దాని తర్వాత నేను సపోర్ట్ చేయాలి అని అనుకున్న అమర్కి మాత్రమే నేను సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అలాగని ప్రియాంక గేమ్ బాగా ఆడట్లేదని కాదు, చాలా చాలా స్ట్రాంగ్ గా ఆడుతుంది. అండ్ షీఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. నాకు అనిపించింది ఒక ఆడపిల్ల అంత ఇదిగా ఇన్ని వీక్స్ సక్సెస్ఫుల్ గా ఉండడం కానీ తను కూడా టాప్ 5 లో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇది కొంచెం రోస్ట్ అవ్వాలి అని చెప్పా కదా, ఈ లోపు మనం ఏం చేద్దాము అంటే మజ్జిగ పులుసుకి మజ్జిగలో మనం తాలింపు వేసుకోవాలన్నమాట. దీన్ని ఇక్కడ పెట్టి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ గబగబా హీట్ అయిపోతుంది కాబట్టి ఆవాలు, లైట్గా మెంతులు వేసుకోవాలి, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. సో దీంట్లో మెంతులు ఏవైతే ఉన్నాయో అవి మాడిపోకూడదు, లేకపోతే చేదొస్తాయి. మజ్జిగలో వేసాయి. చికెన్ ఎంతవరకు రోస్ట్ అయిందో ఒకసారి చూద్దామా. ఇది లైట్ గా గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేయాలి. సో ఈ చికెన్ రోస్ట్ అయ్యే లోపల మనం బిగ్ బాస్ గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకున్నాము. సో బిగ్ బాస్ కి వెళ్లే ముందు అండ్ కాల్ వచ్చినప్పుడు అమర్ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. రేపు బిగ్ బాస్ కి వెళ్తాడు అనగా కూడా ఈ రోజు వరకు నైట్ 1:32 వరకు కూడా మా ఇంట్లోనే స్పెండ్ చేయడం జరిగింది. అసలు ఎలాంటి స్ట్రాటజీస్ కూడా ఏమీ ప్లే చేయకుండా గేమ్ ఆడాడు. నాకు తెలిసినంత వరకు అయితే అమర్ చాలా అమాయకుడు, ఎందుకంటే చాలా త్వరగా అందరిని నమ్మేస్తాడు, నా వాళ్ళు అని అనుకుంటూ ఉంటాడు. సో అదే తనకి కొంచెం పాజిటివ్ అయింది, కొంచెం నెగిటివ్ అయింది. కొన్ని సందర్భాల్లో వాడు ఫీల్ అయినప్పుడు, ఏడ్చినప్పుడు కూడా మాకు చాలా బాగా అనిపించింది. తేజు కూడా చాలా లో అయిపోయింది, అండ్ అమర్ వాళ్ళ అమ్మగారు కూడా చాలా చాలా లో అయిపోయారు. ఎందుకంటే తన కొడుకుని ఏదైనా అన్నారు అంటే ప్రతి తల్లికి కూడా ఒక బాధ అనేది ఉంటుంది. ఆవిడ బయటకి ఎక్స్ప్రెస్ చేయలేకపోయినప్పటికీ కూడా ఆ పెయిన్ అదంతా కూడా మేము చాలా ఫీల్ అయ్యాము అని మాతో షేర్ చేసుకోవడము ఇవన్నీ కూడా చాలా జరిగాయి. లోపల ఉండి వాడు ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో బయట ఉండి వీళ్ళు కూడా అంతే స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి, మనం చెప్పుకోవాల్సినవి చెప్పుకోకూడనివి చాలా ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ అయితే చికెన్ ఎంతవరకు రోస్ట్ అయిందో చూద్దాం. మనం
చికెన్ ఇంకా మగ్గుతూ ఉంది. ఈ లోపు మనం అమర్కి ఎలా ఓట్ వేయాలి అని చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా. సో అందరికి డిస్నీ ప్లస్ హాట్స్టార్ అనేది ఉంటుంది. దాంట్లో బిగ్ బాస్ సీజన్ 7 అని టైప్ చేస్తే ఓట్ వస్తుంది. సో మీ ఓట్ ని కాస్ట్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత 8886676901 కి కూడా మీరు మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. సో దానివల్ల మా అమర్కి చాలా ఓట్స్ వస్తాయి. అండ్ నేను ఇంకొకటి పర్సనల్ గా చెప్పాలి అని అనుకుంటున్నాను. నా ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ నా ఫ్యామిలీ మెంబర్ అమర్ కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను. సో మీ కంటెస్టెంట్స్ కి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి మీరు సపోర్ట్ చేయడంలో అస్సలు తప్పులేదు. కానీ మీరు తిన్నెందుకు చేస్తున్నారు, తన్నెందుకు చేయట్లేదు అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్స్ చేస్తారు కదా, వాటికి ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. సో నేనైతే బిగ్ బాస్ సీజన్ 7లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కి కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే ఇన్ని వీక్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ వదిలి అన్ని డేస్ అనేది ఉండటం అండ్ మెయిన్లీ మొబైల్స్ లేకుండా ఉండడం అనేది చాలా చాలా కష్టమైన పని. మా అమర్కి చాలా కష్టమైన పని అది, అందరికీ కూడా. సో ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తున్నాను. అండ్ దాంట్లో ప్లే చేయడం అనేది డెఫినెట్ గా ఇట్స్ నాట్ అట్ ఆల్ అ స్మాల్ థింగ్. వాళ్ళందరికీ కూడా బయటకు వచ్చాక చాలా చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండబోతుంది అని ఐ విష్ ఎవ్రీబడి ఆ వెరీ వెరీ గుడ్ లక్. దీని తర్వాత మనము మజ్జిగలో కొంచెం పసుపు వేసుకోవాలి అని చెప్పా కదా, ఒక చిటికెడు పసుపు. దీని తర్వాత మీరు తినాలి అని అనుకుంటే దీంట్లో పచ్చి ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. బట్ తనకి పంపించే టైంకి ఇది కంప్లీట్ ఉల్లిపాయ వాసన వచ్చేస్తుంది కాబట్టి నేను ఇప్పుడైతే వేయట్లేదు. అండ్ ఈ డిష్ చూసిన తర్వాత ప్రియాంక డెఫినెట్ గా అనుకుంటది ఇది విష్ణు అక్క చేసిన డిషే అని చెప్పి. తను తినదు, తను ప్యూర్ వెజిటేరియన్ అయినప్పటికీ కూడా చికెన్ మజ్జిగ పులుసు మా దాంట్లో అందరూ అడిగేవాళ్ళు కాబట్టి తనకు బాగా తెలుసు అనమాట. బట్ బయటకు వచ్చాక డెఫినెట్ గా నన్ను అనుకుంటుంది అక్క నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు కదా అని. బట్ ఏదేమైనప్పటికీ నేను శివతో కూడా టచ్ లో ఉన్నాను. నేను అడగడం అనేది జరిగింది. తనకి అయాన్ష్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడైనా సరే నువ్వు ఇంటికి రావచ్చు, తను లేదు అని చెప్పి నువ్వు బోర్గా అది ఫీల్ అవ్వద్దు, ఇలాంటివి కొన్ని కొన్ని మాట్లాడుకోవడం అయితే జరిగింది. బట్ వాళ్ళిద్దరికైతే కొంచెం మా మీద కోపం ఉంటుంది డెఫినెట్ గా. బట్ ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ గేమ్ కదా. అండ్ నేను తనకి ముందే చెప్పాను అమర్కే సపోర్ట్ చేస్తాను అని. సో లాస్ట్ వీక్ అమర్ నామినేషన్స్ లో లేడు, ప్రియాంక నామినేట్ అయి ఉంది. అప్పుడు కూడా మేము ఎవ్రీడే ఓట్ అనేది కాస్ట్ చేయడం కూడా జరిగింది. కాకపోతే విన్నర్ గా అమర్ ఉంటే బాగుంటుంది అని. అండ్ ప్రియాంక కూడా చాలా చాలా పాజిటివ్ పర్సన్. తన పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. అండ్ తను ఏదైనా ఒక గేమ్ కానీ లేకపోతే తన 100% ఎఫర్ట్స్ అనేవి కూడా పెట్టింది. పొట్టిది గట్టిదే అన్నట్టు చాలా చాలా గేమ్స్ అంతా కూడా బాగా ఆడింది. డెఫినెట్ గా నేను తను చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. బయటకు వచ్చాక డెఫినెట్ గా నేను తనతో మాట్లాడి ఈ విషయాలన్నిటి గురించి కూడా నేను చెప్పాలి. బట్ ఏదో కొంచెం అయితే నా మీద కోపం ఉంటుంది అక్కడ నాకు సపోర్ట్ చేయలేదు అని. బట్ నేనైతే నా తరపు నుంచి ఎంతవరకు అవుతుందో అంత సపోర్ట్ నేను చేశాను. అది సోషల్ మీడియాలో నేను పెట్టకపోవచ్చు, కానీ ప్రియాంక కూడా నేను సపోర్ట్ చేశాను. సో చూసారా, ఇది మాక్సిమం ఇలా రోస్ట్ లాగా అయ్యింది కదా. ఇలా అయినప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. మనం సాధించాం, ఈ చికెన్ ని బిగ్ బాస్ కి పంపిస్తున్నాం. సో చికెన్ మ్యాజిక్ పులుసుతో పాటు ప్రాన్స్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ కూడా వెళ్తున్నాయి లోపలికి. బట్ అక్కడ వాళ్ళందరితో కలిసి షేర్ చేసుకుని తింటే మాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అందరూ కూడా హోమ్ ఫుడ్ ని మిస్ అవుతూ ఉంటారు కాబట్టి వాడు ఒక్కడికే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. సో చికెన్ ని ఇప్పుడు మజ్జిగలోకి షిఫ్ట్ చేసేద్దాం. This is a special recipe chicken మజ్జిగ పులుసు ఫర్ మై ఫేవరెట్ తమ్ముడు అమర్దీప్ చౌదరి అన్నమాట. సో బిగ్ బాస్ హౌస్ కి మనం పంపించబోతున్న చికెన్ మజ్జిగ పులుసు ఇదే. అండ్ ఇది తిన్న తర్వాత కొంచెం వాడు లావ్ అవుతాడు. పాపం బాగా చిక్కిపోయినట్టు అనిపిస్తుంది నాకు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత. పాపం వాళ్ళ ఆవిడ కూడా బయట అలానే చిక్కిపోయింది అనుకోండి. సో ఈ
వీడియో చూసారు కదా, అండ్ బిగ్ బాస్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈ వీడియోకి డెఫినెట్ గా పాజిటివ్ కమెంట్స్ వస్తాయి, అలాగే నెగిటివ్ కమెంట్స్ కూడా వస్తాయి. బట్ నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అని అంటే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని మీరు సపోర్ట్ చేసుకోవడంలో తప్పు లేదు. అలాగని చెప్పి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ తో పాటు పక్కన ఎవరైతే కంటెస్టెంట్ ఉన్నారో వాళ్ళు కూడా అంతే కష్టపడి ఇన్ని వీక్స్ కూడా ట్రావెల్ అయ్యి వచ్చారు. అండ్ వాళ్ళందరి మధ్యన కూడా లోపల ఒక స్పెషల్ బాండ్ అయితే ఉండొచ్చు. బయటికి మనకి కొంచెం నెగిటివ్ గా పోర్ట్రే అయినప్పటికీ బయట నేను వాడి ఫ్యాన్ వీడి ఫ్యాన్ అని చెప్పి మనం కొట్టుకుంటున్నాం, కానీ లోపల వాళ్ళందరికీ కూడా ఒక మంచి స్పెషల్ బాండ్ ఉంటుంది. వాళ్ళందరూ షేర్ చేసుకుంటారు. ఫుడ్ కానీ, లవ్ కానీ, వాళ్ళ గేమ్స్ కానీ, బాగా ఆడావు అని పొగుడుకుంటారు, బాగా ఆడలేదు అని తిట్టుకుంటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా బిగ్ బాస్ లో ఆడే గేమ్సే. సో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అనేది అది వాళ్ళ ఇష్టం. సో నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళందరికీ కూడా నేను చెప్పాలి అని అనుకుంటుంది ఏంటంటే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని మీరు సపోర్ట్ చేస్తున్నట్టే మా ఫేవరెట్ కంటెస్టెంట్ ని మేము సపోర్ట్ చేస్తున్నాం. సో నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళకి కూడా ధీటుగా సమాధానం ఇస్తున్నారు మన అమర్దీప్ ఫ్యాన్ పేజెస్ అన్ని కూడా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాన్ పేజ్ కి కూడా నా తరపు నుంచి, అమర్ వాళ్ళ అమ్మగారి తరపు నుంచి, తేజు వాళ్ళ అమ్మగారి తరపు నుంచి, తేజు తరపు నుంచి, అండ్ మా డివోటీస్ గ్రూప్ తరపు నుంచి కూడా వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ. సో మన బిగ్ బాస్ సీజన్ 7 అనేది ఉల్టా పుల్టాగా జరుగుతుంది కదా. అయితే 15 days ముందే మనకి బిగ్ బాస్ విన్నర్ అవ్వడానికి ఓటింగ్స్ అనేవి స్టార్ట్ చేసేసారు. చాలా మంది ఇప్పటికే అమర్కి ఓట్స్ చేసేస్తున్నారు. కొంతమంది అడుగుతున్నారు ఎలా ఓట్ చేయాలి అని. డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో మై ఓట్ ని కాస్ట్ చేయొచ్చు. అలాగే 8886766901 కి కూడా మీరు మిస్డ్ కాల్ ఇవ్వచ్చు అనమాట. దీనివల్ల అమర్కి చాలా ఓట్స్ వస్తాయి. అండ్ మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు వాడు టైటిల్ తో బయటకు వస్తాడు అని చెప్పి. అండ్ ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళకి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన వీడియోస్ ని ఇలానే చూస్తూ ఉండండి. అండ్ అమర్ వచ్చిన తర్వాత కూడా ఒక స్పెషల్ వీడియో అనేది చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరీష్. థ్యాంక్ యూ. బై బాయ్. ఓకే.